నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. తెలంగాణలో మొదలైన గో బ్యాక్ మార్వాడి నినాదం, ప్రధానంగా ఈ నినాదం ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని యొక్క పర్యవసానం ఏంటి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. గో బ్యాక్ మార్వాడి అని బలంగా వినిపిస్తూ ఉందమ్మా. వీళ్ళు అతి తొందరలోనే వెళ్ళిపోబోతున్నట్టు వారి శస్త్రాలకి అనిపిస్తోంది. అసలు దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఎలా ఉందనుకుంటున్నారా? వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళిపోవడం అనేది జరగదు. నినాదం ఇచ్చినంత మాత్రాన ఆ నినాదం ప్రకారం జరుగుతుంది అనుకోవటం అవివేకం. అయితే ఈ నినాదం ఈరోజు ఇంతలా రావడానికి ఏదో ఒక్క ఘటనో ఒక్క విషయమో కాదు. ఎప్పటి నుంచో మార్వాడీలు వాళ్ళ దగ్గర పని వాళ్ళని పెట్టుకునే విషయంలో వాళ్ళనే తీసుకొచ్చుకుంటున్నారు. లోకల్ వాళ్ళని పెట్టుకోవట్లేదు. ఇండస్ట్రీస్లో కావచ్చు, షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. చాలాసార్లు అడిగారు, మీరు లోకల్ పీపుల్ని పెట్టుకోండి, లోకల్ వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు, మీరు మీ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు, భాషను ప్రాంతమును మీ అభిమానం కొద్దీ మీరు తీసుకొచ్చుకుంటున్నారు, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి దొరకట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మొన్న ఏం జరిగింది అంటే, ఇక్కడ ఒక బులియన్ మార్కెట్ దగ్గర, జ్యువెలరీ షాప్స్ అన్నీ ఉండే మార్కెట్ దగ్గర ఒక అతను కారు పార్క్ చేస్తున్నాడు రోడ్డుకి అడ్డంగా, ఒక మార్వాడి అతను. ఇంకొక అతను లేదు సార్ కొంచెం పక్కకు పెట్టండి అనో లేకపోతే ఏదో చెప్పినట్టున్నాడు. చెప్తే ఇంకా అబ్బాయిని కారులో నుంచి చేయబట్టి గుంజి గల్లాబట్టి గుంజి తిట్టాడు బాగా. అతను తక్కువ జాతి వాడని, అదని ఇదని, మార్వాడి అతను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఒక అతను ఏం చేశాడంటే, ఇది చూసి కోపం వచ్చి పాట రాశాడు మార్వాడి వాళ్ళ మీద. ఇంకొక అతను దీని మీద మాట్లాడడం మొదలెట్టాడు. ఈ పాట రాసిన అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు రమ్మని చెప్పి తీసుకెళ్లారు. ఫోన్ చేసి పిలవటం లాగా కాకుండా ఇంటికి వచ్చి పట్టుకెళ్తే ఈ సంగతి తెలియగానే కొంతమంది బీసీ నాయకులు వాళ్ళు వీళ్ళు గట్టిగా ప్రకటనలు ఇచ్చారు. ఇచ్చేసరికి కొంచెం పోలీసు వెనక్కి తగ్గినట్టుంది. అయితే ఇంకా అంతటితో ఆగలే అది. అక్క అసలు ఇక్కడ లోకల్ పీపుల్ని అలా బూతులు తిడతారా, దళితుడని తిట్టారు, అలాగే కులం తక్కువ అని తిట్టారు, ఇలా నినాదాలు వచ్చేసినాయి. ఇది బాగా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయిన తర్వాత కొంతమంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు ఏది ముట్టుకున్నా భస్మం అయిపోతుంది. ఎవరంటే వాళ్ళు మాధవీలత, ఆమె విరించి హాస్పిటల్స్ మాధవీలత. అసలు మార్వాడీల్ని వెళ్ళమంటారా మీరు, అది ఇది మీకు ఎంత ధైర్యం, అది ఇది అని చెప్పి పూర్తిగా మార్వాడీల్ని వెనకేసుకొచ్చి మాట్లాడింది ఆవిడ. అంటే రీజన్ ఏమేమి ఉండొచ్చు దాని వెనక? అసలు వాళ్ళు మార్వాడీలు వాళ్ళు బీజేపీకి పరమ భక్తులుగా ఉంటారు, ఫండ్స్ ఇస్తారు బాగా, అందుకోసం అని చెప్పి వాళ్ళ ఇష్టం. అందుకని అసలు అట్లా ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్నారు. అంటే మోడీ గారిది గుజరాత్, వీళ్ళది గుజరాత్ అట్లానా? అది అట్లాగే. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మోడీని ప్రసన్నం ఎలా చేసుకోవాలి, అమిత్ షాని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే దీనిలో వీళ్ళంతా రన్నింగ్ రేస్లో ఉంటారనమాట. ఎవరెవరు? మాధవీలత, ఇప్పుడు కొంతమంది ఆ పార్టీలో చేరాలనుకుంటున్న వాళ్ళు, కొంతమంది ఎనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, అలాగే బండి సంజయ్, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కలిసి ఏంటంటే వీళ్ళు మోడీ దృష్టిలో పడాలి, ఆల్రెడీ దృష్టిలో ఉన్న వాళ్ళు ఇంకాస్త పరపతి పెంచుకోవాలి అని చూస్తున్నారు తప్పితే, మీరు ఈ నేల మీద ఉండి మాట్లాడుతున్నారు. ఈ నేల మీద ఉండి మీరు మాట్లాడినప్పుడు ఇక్కడున్న వ్యక్తికి అవమానం జరిగింది, ఆ అవమానం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? కేవలం మార్వాడీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అనేది అది కరెక్ట్ నిర్ణయం అని కానీ, అది ఖచ్చితంగా జరుగుతుందని కానీ నాలాంటి వాళ్ళు అనరు. కానీ ఎప్పుడు అంటారు అంటే, ఇప్పుడు ఒక మార్వాడి అతను ఇక్కడ లోకల్గా ఉన్న ఒక దళితుడిని అతను బలహీనుడని, కులము వల్ల బలహీనుడని, డబ్బులు లేకపోవడం వల్ల బలహీనుడని, పరపతి లేకపోవడం వల్ల బలహీనుడు అని అతని మీద పెత్తనం చేస్తే మటుకు ఖచ్చితంగా గో బ్యాక్ అనాల్సి వస్తుంది అంటున్నాం కదా ఆల్రెడీ. ఇంకా వాళ్ళందరూ అంటున్నారండి. అసలు ఆ నినాదం కరెక్టా కాదనే దాని గురించి నేను జస్టిఫికేషన్ చెప్తున్నా. ఇప్పుడు 100% అది జరగదు,
100% ఆ నినాదం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు మటుకు సరిగా ఉండాలి. వాళ్ళు సరిగా ఉంటే అసలు ఈ నినాదమే వచ్చేది కాదు. వాళ్ళు ఎందుకు సరిగా లేరు అనేది కదా ఇక్కడ ప్రశ్న. సరిగా ఉండాలి కదా. అంటే అలివి కాని చోట అధికులు మనకూడదనా మీ అభిప్రాయం? కాదు కాదు కాదు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ పనైనా చేసుకోవచ్చు. చట్ట విరుద్ధమైన పనులు కాకుండా, చట్ట వ్యతిరేకమైన పనులు కాకుండా, చట్టానికి లోబడి చేసుకునే పనులు, అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే ఇంకోట కూలి పనా, నాలి పనా, ఏ పని అనేది చేసుకోవచ్చు. కానీ నువ్వు నీ సొంత ప్రదేశంలో ఉండి దళితుడిని తిట్టినా ఒప్పుకోవడానికి లేదు. తెలంగాణకు వచ్చి మార్వాడిగా ఉండి దళితుడిని తిట్టినా ఒప్పుకునేది లేదు. ఇక్కడ ప్రాంతం కాదు, ఏ ప్రాంతం వాళ్ళని కాదు, ఏ ప్రాంతం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ లోకల్ రూల్స్ అని కాకుండా మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలి. ఇప్పుడు దేశం మొత్తానికి ఐపీసీ ఒకటే కదా, ఐపీసీ ఒకటే కదా. ఇప్పుడు ఏదో బిఎన్ఎస్ వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్ ఎక్కడైనా ఒకటే కదా. దాన్ని గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సొంత ఊర్లో ఉన్నా గౌరవించాలి, హైదరాబాద్ వచ్చినా గౌరవించాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళినా గౌరవించాలి. గౌరవించకపోతే చట్టం ఊరుకోదు కదా. అది నేను మాట్లాడేది. అందుకని మరి దీన్ని బట్టి మీరు ఆలోచించండి. మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్టా అని. మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్టు అని కాదు. మరి ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ దళితుడికి జరిగిన అన్యాయం గురించి, అతనికి జరిగిన అవమానం గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి గొంతుకులే పైకి వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా పార్టీ గురించి అంటున్నారు మీరు. అంతే కదా. ఇప్పుడు మాధవీలత ఫస్ట్ ఇది వినగానే ఆమె డైలాగ్ ఏమై ఉండాలి, ఒక మార్వాడి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అనవసరం, లోకల్ వాడైనా సరే తనకంటే కింద వాడిని అగౌరవపరచకూడదు, మనకి అధికారం ఉంది కదా అని చెప్పి ఆ జులుం చూపించకూడదు, డబ్బులు ఉన్నాయి కదా అని పొగరు చూపించకూడదు, పై కులంలో ఉన్నాం కదా అని చెప్పి ఆ పొగరు చూపించకూడదు. అంటే అన్నది ఒకటే కదమ్మా, ఒకడంటే దాన్ని మొత్తం వ్యవస్థనంతా కలిపేందుకు, ఆ కమ్యూనిటీ మొత్తాన్ని ఎందుకు మనం వెలివేయాలి? ఇది ఈ ఘటన వల్ల ఇది ఫ్లేర్ అప్ అయింది. కానీ ఎప్పటి నుంచో ఉన్న విషయం ఏంటి అంటే లోకల్ వాళ్ళకి పని ఇవ్వట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉంది ఇది. కానీ ఛాన్స్ దొరక కామ్గా ఉన్నారు, దొరికింది కదా. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది బయటకు వచ్చింది. అందుకని ఏంటంటే మీరు సరే వాళ్ళు తెలంగాణ అదే గో బ్యాక్ మార్వాడి అంటున్నారు, మీరు మాట్లాడేటప్పుడు దీన్ని ఒక సమన్వయం చెయ్యాలి, ఒక ఉద్రిక్తతను చల్లార్చాలి అనే ఉద్దేశం మీకుంటే మీరు మాట్లాడాల్సింది ఏంటి? ఫస్ట్ ఎవరైతే అవమానానికి గురయ్యాడో అతని గురించి మీరు ఒక ముక్క మాట్లాడాలి. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, మేము ఏది ఏమైనా మేము బలహీనుల పక్షాన వహిస్తాము అనే మాట వీళ్ళ నోట్లోంచి రావాలి. ఎందుకంటే వీళ్ళకి మనసులో లేని నోట్లోంచి ఎట్లా వస్తుంది? వీళ్ళకి బుద్ధిలోనే లేదు అది. వీళ్ళు ఎంతసేపు మార్వాడీలు అంటే పైకులం వాళ్ళు, అగ్రకులం, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు రూల్ చేయొచ్చు, పైగా వాళ్ళు మనకు కదా సహాయం చేస్తున్నారు, మనం వాళ్ళని వదిలిపెట్టుకుంటే ఎట్లా? అంటే వీళ్ళు ఫండింగ్ త్రూనా, వీళ్ళు చేసే వ్యాపారం త్రూ వచ్చే జీడిపి గురించి ఎట్లా వాళ్ళు అసలు గవర్నమెంట్? ఇప్పుడు జీడిపి గురించి ఈయన మాట్లాడుతున్నాడు, ఎవరు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. అది ఆయన దాకా వద్దాం తర్వాత. ముందైతే మట్టుకు ఫస్ట్ వీళ్ళు ఎవరైనా సరే గొంతెత్తి మార్వాడీలకు సపోర్ట్గా నిలబడే వాళ్ళైనా సరే ఫస్ట్ మాట్లాడాల్సిన మాట అతనికి జరిగిన అవమానం గురించి వీళ్ళు మాట్లాడి ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనేది ఒక మాట మాట్లాడిన తర్వాత అసలు అట్లెట్లా అంటారు? ఈ దేశంలో చట్టం ప్రకారం ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఉండొచ్చు కదా, వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అని మాట్లాడాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పథకం ప్రకారము ఒకే సీక్వెన్స్లో మాట్లాడుతున్నారు. అదేమంటే మీరు మార్వాడీలు గో బ్యాక్ అంటున్నారు కానీ ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని మాట్లాడుతుంది మాధవీలత. రోహింగ్యా అంటే వాళ్ళు అసలు యాక్చువల్గా బర్మా నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ ఒక కులం రోహింగ్యాలు అనేది. అక్కడ బర్మాలో బాగా పేదరికం ఎక్కువైపోయి ఉపాధి దొరక్క వాళ్ళు వేరే వేరే దేశాలకి, ఏ దేశంలో అయితే
చొరపాటు ఈజీ అవుతుందో ఆ దేశంలోకి వస్తున్నారు. మన దేశం బాగా ఈజీ కదా, బాగా ఈజీ కదా. ఎవరైనా వచ్చేయచ్చు. అది అసలు బర్మాకి భారతదేశానికి ఎప్పటి నుంచో ఒక స్నేహ సంబంధాలు, సత్సంబంధాలు అనే కన్నా కూడా స్నేహభావంతో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళు. అది అసలు ఒక విదేశంగా ఉండేది కాదు బర్మా అనేది. మన దేశంలో ఒక రాష్ట్రం లాగా ఉండేది, ఒక రాష్ట్రం లాగా ఉండేది. చాలా మంది ఇప్పుడు బర్మా వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. రంగూను అనమాట, బర్మా రాజధాని రంగూను. అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు. అందుకని చెప్పి ఇక్కడ బాగలేని రోజుల్లో అక్కడికి వలస వెళ్ళారు చాలా మంది. ఇప్పుడు బర్మాలో బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అవునా? బర్మాలో బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఒక కులం, రోహింగ్యా అనేది కులం, వాళ్ళు ముస్లిం మతాన్ని ఆచరిస్తారు. చాలా అందంగా ఉంటారు, బాగా కష్టపడి పనిచేస్తారు, పేదరికంలో ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కాందిశీకుల మాదిరి దేశాలు వలస వెళ్ళిపోతూ ఉంటారు. అలా మన దేశం వచ్చారు. అయితే వాళ్ళని అక్రమంగా వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఉంచుకోమని కానీ వాళ్ళకి ఇక్కడ పౌరుల్లాగా సమాన ప్రతిపత్తి ఇవ్వమని ఎవ్వరూ చెప్పరు. కానీ మీరు బోర్డర్స్ని ఎందుకు జాగ్రత్తగా పెట్టుకోలేకపోయారు? ఒక రోహింగ్యా ఈ దేశంలోకి రాగలిగారు అంటే ఎందుకు వచ్చారు? ఎందుకు రానిచ్చారు మీరు అసలు? పోని కాంగ్రెస్ వాళ్ళకి రోహింగ్యాలంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రండి అని పిలిచారు అనుకుందాం. 11 సంవత్సరాల నుంచి ఈ మాధవీలత, ఈ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎందుకు రోహింగ్యాలు రాకని ఎందుకు కట్టడి చేయలేదు? వచ్చిన రోహింగ్యాలను ఎందుకు పంపలేదు వెనక్కి? పంపించాలి కదా. ఇప్పుడు నోరు తెరిస్తే 7,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఒకళ్ళు, 8,000 మంది ఉన్నారు హైదరాబాద్లో అని చెప్తున్నారు. ఒక 7,000, 8,000 మందిని ఏరివేయడం పెద్ద కష్టమా? కష్టమేం కాదు. బట్ అది కష్టమే కాదు. చేయదలుచుకుంటే మీకు విల్లండ్ విషయం ఉంటే అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు కానీ వీళ్ళు పంపరు. సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళని వాడుకోవాలి వీళ్ళ రాజకీయాలకి. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత పెత్తనం చేస్తున్న దానికి వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. మన మీద ఇక్కడ పెత్తనం చేసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకిన్ను తిండి లేక, తిప్పలు లేక, ఇల్లు లేక, ఉపాధి లేక, గత్యంతరం లేక, గతి లేక దొంగతనంగా ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళు ఒకటే అవుతారా? ఇప్పుడు గుర్రాన్ని గాడిదని ఒక గాట కట్టకూడదుగా అసలు. అది వీళ్ళు చేస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అట్లా ఉన్నాయి. సరే, మాధవీలత సరి అయిన పరిజ్ఞానం లేక మాట్లాడింది అనుకుందాం. మాధవీలత. బండి సంజయ్కి ఏమైంది? ఆయన హోంశాఖ సహాయ శాఖ మంత్రి, ఈ దేశం మొత్తానికి మంత్రి, ఆయన సహాయ శాఖ మంత్రి. అలాంటి సహాయ శాఖ మంత్రి ఒక లిమిటెడ్ ప్లేస్ గురించి, ఒక లిమిటెడ్ ప్రాబ్లం గురించి ఇంత లిమిటెడ్గా అంటే ఇంత సంకుచితంగా మాట్లాడడం అనేది అసలు ఆయన పదవికి తగిన విషయమేనా? మాట్లాడకూడదు ఆయన అసలు. ఆయన కూడా అంతే. వాళ్ళు అసలు మీరు వాళ్ళని అంటారా? వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసి జీడిపి పెంచుతున్నారు అంటే నార్త్ ఇండియన్స్ ని ఇట్లా వీళ్ళు ప్రధానంగా అంటే లైక్ ఈ బీజేపీ కబంధ హస్తాల్లో బలోపేతం చేసుకోవడానికి అంతే. రాబోయే ఎన్నికల్లో అక్కడ అదేను కరీంనగర్ లో కూడా మార్వాడీలు బాగా ఉన్నారు. అయితే మార్వాడీలు ఉండేసరికి బండి సంజయ్కి ఏంటి అంటే తన కాన్స్టిట్యున్సీలో మార్వాడీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రేపు తనకి అండగా ఉంటారని చెప్పి ఆయన మార్వాడీల్ని సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళు సంకుచితంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి లోబడి మాట్లాడుతున్నారు తప్పితే సమస్యను పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడట్లా. సమస్యను పరిష్కారం చేయాలంటే ఒకటే విధానం ఏంటి అంటే ఎవరికైతే అవమానం జరిగిందో అతనికి మద్దతు ప్రకటిస్తూ అసలు ఎక్కడైనా సరే మార్వాడీలతో లోకల్ పీపుల్కి ఏంటి సమస్యలు ఉన్నాయి అనేది ఒక బ్రాడర్ వేలో డిస్కషన్ స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారండి. బలవంతులు ఎవరు, బలహీనులు ఎవరు అనే దానికంటే కూడా కొట్టుకుంటున్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలా లేదా? ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చాలా లేదా? అదేమీ లేకపోకుండా మీరు వన్ సైడెడ్గా ఒకవైపే మీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను వాళ్ళందరితో పోలిస్తే నేను చాలా చిన్నదాన్ని. పోస్టుల విషయంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. ఇప్పుడు నాకు తట్టినది మీకు తట్టకపోతే ఎట్లా? అసలు మీరు ఎందుకు సహాయ మంత్రులు అయ్యారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు అయిపోతున్నారు? ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఎట్లా అయిపోతున్నారు? ఎంపీ క్యాండిడేట్లు ఎట్లా అయిపోతున్నారు?
ఒక చిన్న విఘ్నత అనేది ఒకటి పనిచేయాలి కదా, ఒక విచక్షణ జ్ఞానం అనేది పనిచేయాలి కదా. ఒక బలవంతుడు, మార్వాడి అనే ఒక బలవంతుడు ఒక కింది కులం అతని మీద దాష్టికం చూపించాడు అన్నప్పుడు మీ మనసు స్పందించాలా అక్కర్లేదా? లేదు. మీ స్పందన అంతా, మీ హృదయ స్పందన మొత్తం కూడా మార్వాడీల చుట్టూ తిరుగుతుంది, వాళ్ళు ఇచ్చే విరాళాల చుట్టూ తిరుగుతుంది. పైగా వాళ్ళు పెద్ద కులం, ఆ పెద్ద కులం చుట్టూ వీళ్ళు గిరికీలు కొడుతున్నారు, అంతకు మించి ఇంకేమీ లేదు. పైగా ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదంతా కమ్యూనిస్టులే చేస్తున్నారు, హిందూ మతాన్ని విడగొట్టడానికి కమ్యూనిస్టులే చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు నిన్న ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి ఆర్య వయసులు వెళ్ళి మద్దతు పలికారు గో బ్యాక్ మార్వాడి దానికి. అంటే ఆర్య వయసులు కూడా నష్టపోతున్నారనే కదా. మరి ఆర్య వయసులు హిందూ మతంలో వాళ్ళు కాదా? వాళ్ళదే మతం ఆర్య వయసులది. అంటే నువ్వు హిందూ మతంలోనే కొంతమందినేమో ఇష్టపడుతున్నావు, కొంతమందిని ఇష్టపడలేదు. అంటే ఇంకా నువ్వు హిందూ మతం గురించి ఎట్లా మాట్లాడతావు చెప్పండి? నీకు హిందూ మతం గురించి మాట్లాడే హక్కు ఉందా? దీన్ని బట్టి నీ మతంలో ఉన్న వాళ్ళందరినీ నేను ఒక రకంగా చూడట్లేదు కదా. మార్వాడీలను ఒక రకంగా, ఆర్య వయసులను ఒక రకంగా, లేకపోతే హిందూ మతంలోనే ఉన్న ఇంకా వేరే ఇంకా వేరే అగ్రకులాలు ఉన్నాయి వాళ్ళని ఒక రకంగా, బీసీ కులాలను ఒక రకంగా, ఎస్సీ ఎస్టీలను ఇంకొక రకంగా చూస్తున్నావు అంటే నువ్వు అసలు మనువాదివా, లేకపోతే ఈ ఆధునిక కాలంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీవి, కేంద్ర సహాయ మంత్రివి? నీ నియోజకవర్గంలో నీకు హిందువులు ఒక్కళ్ళే ఓటేశారా? ముస్లిమ్స్ కూడా ఓటేశారుగా. నీ నియోజకవర్గంలో ముస్లిమ్స్ కూడా ఉంటారుగా. నీ నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీలు ఉంటారు కదా. వీళ్ళకి ఓటింగ్ ఉందా ఇక్కడ అసలు? ఎంతవరకు? ఎవరికి? మార్వాడీలకి. ఎందుకు ఉండదు? వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతే ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు. కంపారిటివ్లీ నేను అంటుంది వీళ్ళతో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ ఏం లేదు కదా ఓట్ బ్యాంక్, అయినా కూడా ఎందుకు సపోర్టింగ్ అంటారు? డబ్బులండి. ఇప్పుడు ఈ మార్వాడీలకి ఇక్కడ ఓట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు బీహారు అటు సైడ్ నుంచి పని పాటలు చేయడానికి వస్తారు చూడండి వర్కర్స్. ట్రైన్ దగ్గర పాన్ పరాక్ నవ్వులతో వచ్చేస్తారు ఇక్కడ దాకా. ఏమన్నా నవ్వులుతూ రానివ్వండి. వాళ్ళు పాన్ పరాగ్ వేసుకుంటే మార్వాడీలు ఖరీదైన కస్తూరి వేసుకుంటారు నోట్లో, వీళ్ళు తాంబూలం వేసుకుంటారు. డబ్బులు ఉన్నోళ్ళు కదా. మరి వాళ్ళంటే డబ్బులు లేనివాళ్ళు కాబట్టి పావుల అదే రూపాయో 2 రూపాయలు చేస్తుంది కదా, పాన్ పరాగ్ వేసుకుంటారు. ఇప్పుడు కిళ్ళి 10 రూపాయలు ఉంది, వీళ్ళు కిళ్ళీలు వేసుకుంటారు డబ్బులు ఉన్నాయి కాబట్టి. వాళ్ళేమో పాన్ పరాగులు వేసుకుంటారు. అయితే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉండవు, కానీ వాళ్ళ ఊర్లో ఓట్లు ఉంటాయి. వాళ్ళు ఎలక్షన్స్కి వాళ్ళ ఊర్లో వెళ్తారు. వీళ్ళు వెళ్ళరు మార్వాడీలు అక్కడికి. మార్వాడీలు ఎందుకు వెళ్తారంటే అక్కడికి పెళ్ళిళ్ళు చేసుకోవటానికో, ఫంక్షన్లు చేసుకుంటానికో, అట్లాంటి వాటికి ఇక్కడ సంపాదించిన సంపద అంతా చూపించుకోవడానికి వెళ్తారు తప్పితే ఓటు వేయడానికి వెళ్ళరు. వాళ్ళకి ఇక్కడే ఓట్లు ఉన్నాయి, ఇక్కడే స్థిరాస్తులు ఉన్నాయి, ఇక్కడే కార్డులు ఉన్నాయి, ఏది ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. అందుకని అది కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ సమస్య ఏంటి అంటే హిందూ మతాన్ని విడగొట్టడానికే, హిందూ మతంలో చీలికలు తీసుకురావడానికే, హిందూ మతాన్ని పీలికలు చేసేయడానికే కమ్యూనిస్టులు పూనుకున్నారు. ఇది కమ్యూనిస్టులే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఎంత అవివేకం అంటే బండి సంజయ్ మాట్లాడేదానికి. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నది మీరు, కమ్యూనిస్టులు కాదు. కమ్యూనిస్టులు అవసరమైతే ఏకం చేయడానికే చూస్తారు తప్పితే ముక్కలు చేయడానికి చూడరు. అందరూ అన్ని మతాలు సమానం అంటారు వీళ్ళు. వాళ్ళు అలా అనరు కదా, మా మతమే గొప్పదని మాట్లాడతారు కదా. సరే, ఇక్కడ మతాల విషయం కాదు చర్చ. ఇప్పుడు నీ మతంలోనే నువ్వు అందరినీ ఒకలాగా చూడట్లేదు. అట్లాంటప్పుడు నువ్వు మతాల్లో ఎవరో వచ్చి చిచ్చు పెడుతున్నారు, ముక్కలు చేస్తున్నారు, చెక్కలు చేస్తున్నారు, చీలికలు చేస్తున్నారు, పెళ్ళికలు చేస్తున్నారని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక స్థానిక విషయంలో మాట్లాడే స్థాయి అనేది, నువ్వు ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రివి. మళ్ళీ ఈయన కూడా రోహింగ్యాల గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడటానికి. నువ్వు హోంశాఖ మనిషి, హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి రోహింగ్యాల సమస్య రాష్ట్రాల సమస్య, ఈ రోహింగ్యాల సమస్య ఈ ఇక్కడున్న దళితుల సమస్య. అది అంటే దీన్ని రాజకీయ టర్న్ తీద్దామన్నా? దీని అంతే రాజకీయ టర్న్ తీయాలని. ఇప్పుడు రోహింగ్యాల సమస్య ఇక్కడ దళితుల సమస్య. అది
ఎందుకు నువ్వు అసలు రోహింగ్యాలను పట్టుకొస్తున్నాను? మీరు మీ చేతగాంతనాన్ని మీరే మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో టెస్ట్ చేసిన రోహింగ్యాలని పంపించలేకపోతున్నారు, మీకు చేత కావట్లేదు. అది వదిలేసి ఇవన్నీ మాట్లాడడం. అసలు ఏదైనా కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేయటంలో బండి సంజయ్ తర్వాతే. బండి సంజయ్ నోట్లో విషయం పడింది అంటే సెటిల్ అయ్యే మ్యాటర్ కూడా సెటిల్ కాదు. అదే దాన్ని ఇంకొంచెం కంపు చేసి కానీ వదిలిపెట్టడు ఆయన. అదే ఎగ్జిస్టెన్స్ కోసమా? అదే ఆయన నైజం. ఇక ఆయన అంతే, అలా తప్పితే ఇంకోలా ఉండదు. ఆయన తప్పు కంటే బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి మాట్లాడాడు అంటే, ఒక పెద్ద విషయం మాట్లాడాడు అంటే, అది బీజేపీకి వ్యతిరేకమైన మాట అయితే గనక బీజేపీ వాళ్ళు ఖండించాలి కదా. ఎందుకు ఖండించట్లా బీజేపీ వాళ్ళు? వాళ్ళకు కూడా ఇష్టమే. ముస్లిమ్స్ తిడితే వాళ్ళకి కూడా ఇష్టమే. రసాబస కావాల్సిందే, కీసరబాసలు కావాల్సిందే వాళ్ళకి. అయితే దీని నుంచి ఏమైనా ఇప్పుడు మేము మీ వైపే ఉన్నాం చూడండి అని మార్వాడీలతో ఇంకొంచెం డబ్బులు లాక్కోవడానికి, ఇంకొంచెం దందాలు చేసుకోవడానికి తప్పితే వేరే ఏమీ లేదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.